శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మీనరాశి వారికి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, మన గ్రహ సంచారం వల్ల ఏ విధమైన నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి అనే అంశం చెప్తున్నానండి. మీనరాశి వారు ఎవరైతే ఉంటారో పూర్వాభద్ర 1వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలుపుకుంటే మీనరాశిలోకి వస్తారు. మనకు గ్రహ సంచారం వల్ల 9 గ్రహాలు ఉంటాయి కదా, ఆ 9 గ్రహాల వల్ల మనకు ఏ విధమైన నష్టం ఉంది, లాభం ఉంది చెప్తాను. రవి భగవానుడు 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో రవి భగవానుడు ఉంటే లాభంగా ఉండదు, అనారోగ్య సమస్యలు వస్తాయి, పోలీసు తగాదాలు వస్తాయి, రాజకీయంగా ఉన్నవారికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది, చాలా నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కుజుడు ఏకాదశ స్థానంలో ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది, ఆర్థికంగా వెసులుబాటు జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఎంతో అంతో లాభంగా ఉంటుంది. కానీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, తాపీ మేస్త్రీలకు కానీ, లేకపోతే స్థల విక్రయాలు చేసేవారికి కానీ చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. వ్యాపారంలో మీరు అనుకున్నంత లాభం రాకపోవచ్చు, కానీ ఏదో ఇంతో అంతో మాత్రం జరుగుతూ ఉంటుంది. మంచి ఉద్దేశంతో వ్యాపారం చేసేవారికి మంచి లాభంగా ఉంటుంది. ఇకపోతే గురువు 4వ స్థానంలో ఉన్నాడు. 4వ ఇంట గురువు ఉన్నప్పుడు అంత పెద్దగా గురుబలం లేదని చెప్పాలి. వివాహం గురించి చూసేవారు ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గురుబలం లేక వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. అది నిజమే. ఎందువల్ల అంటే గురుబలం లేకపోతే అది జరగదు. కాబట్టి మీరు లక్ష్మీ ఆరాధన చేయండి, దానివల్ల మీకు గురుబలం పెరుగుతుంది, వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా గురువు వల్ల మాత్రం ఏ విధమైన లాభం లేదు, మీరు అనుకున్నంతగా వ్యాపారాలు నడవకపోవచ్చును. ఇకపోతే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. ద్వాదశ స్థానములో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో దానివల్ల విందులు వినోదాలే జరుగుతాయి, కానీ ఆర్థికంగా ఏది కూడబెట్టుకునేది కాదు, ఏ అప్పులు తీరేది మాత్రం కాదు. వినోదయాత్రల గురించి ఖర్చు చేస్తారు, దూర ప్రయాణాలకు వెళ్ళాలనే మీ సంకల్పం నెరవేరుతుంది. ఇకపోతే ప్రధానంగా మీనరాశి వారిని ఇబ్బంది చేస్తున్న విషయం ఏమిటంటే జన్మశని నడుస్తూ ఉంది. ఈ జన్మశని వల్ల మానసికమైన ప్రశాంతత పోతుంది, ఆర్థికంగా వెసులుబాటు లేకుండా పోతుంది, ఎంత ఆదాయం వచ్చినా కానీ చేతిలో నిలబడదు. ఏదైనా గృహాన్ని నిర్మించాలంటే అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు చుక్కెదురవుతుంది. ప్రమోషన్లు రావాల్సిన వారికి ప్రమోషన్లు రావు. చాలా నానా బాధపడవలసిన అవసరం ఉంది. శని భగవానుడు మన సరిగా లేనప్పుడు, జన్మశని నడుస్తూ ఉన్నప్పుడు వ్యసనాలకు లోనై జీవితాలను వ్యర్థాలు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. చెప్పులు అరిగేట్టు చేసి బట్టలు చిరిగేట్టు చేస్తాడు. కర్మాచార్యుడు మీ గత జన్మలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేసే విధానమే ఇదంతా. ఇతరుల పట్ల మీకు భయాన్ని కలిగింపజేసి మీరు ఇంతకుముందు ఉండే మీ దురుసుతనాన్ని తీసేసి గొడవలకు కారణమై ఒక అనుభవాన్ని నేర్పిస్తాడు. కాబట్టి మీనరాశి వారు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. చాలా ఇబ్బంది పెడతాడు. కాబట్టి నేను ఒకటే సూచిస్తున్నాను పెద్దవాడిగా, మీకు కనుక ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా శని ఆరాధన చేయాలి. రకరకాల పద్ధతుల్లో చేస్తారు. నేను ఒక పద్ధతి చెప్తాను, ఆ పద్ధతి ప్రకారంగా చేయండి. మీరు చాలా వరకు తగ్గిపోతున్నది. నేను పూర్తి స్థాయిలో తగ్గుతుందని మాత్రం చెప్పలేను, కానీ ఇలాంటి విషయాలలో శని కలిగినప్పుడు ఒకటి వేదాలలో ఉంది. అదేమిటంటే శని యంత్రాన్ని ఆరాధించాలి. 5x5 సైజులో శని యంత్రం ఉంటుంది. దానిపైన బీజాక్షరాలు రాగి రేగిపైన చెక్కించబడి దాన్ని రకరకాల పద్ధతుల ద్వారా షోడశ ఉపచారాలు చేసి మీ యొక్క గోత్రనామాలను జపించి చెప్పి పూజ చేసి మీకు అందిస్తారు. అది 19 రోజులు మేము చెప్పే మంత్రాన్ని కనుక మీరు జపించి అంటే చదివి అక్కడ ఆరాధన చేసి చివరిలో ఒక కొబ్బరికాయ కొట్టేసి దాన్ని నీళ్ళలో ప్రవహించే నీళ్ళలో కానీ చెరువులో కానీ వేస్తే చాలా మట్టుకు మీకు తగ్గిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అది తీసుకోండి. మీకు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, ఆ సహాయం చేస్తాను. శని బాధ నుండి విముక్తులు కండి. ఇక రాహు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కూడా పెద్దగా లాభం లేదు, నష్టమే ఉంటుంది. మానసికమైన ఇబ్బంది, చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు జరుగుతూ ఉంటాయి. చివరిగా కేతు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో కేతు ఉన్నప్పుడు శత్రువులను ఎదుర్కోగలుగుతారు. మీ మీద ఎవరైనా కోపంగా ఉన్నా కానీ, మీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నా కానీ, మీరంటే
వారు భయపడిపోతారు. గతంలో రావాల్సిన బాకీలు కేతు వల్ల మీకు వస్తాయి. వ్యవసాయదారులకు మంచి వార్త ఇది. కేతు మంచిగా ఉన్నప్పుడు మీ మానసిక స్థితి బాగా ఉంటుంది, ఆర్థిక విషయాలు బాగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కేతు వల్ల లాభం జరగనుంది. మీరు విదేశాలకు వెళ్తారు, మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ గ్రహము సహకరించకపోతే మన స్థల మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. ఇటు నీకు రాహు సరిచేయట్లేదు, శని సరిచేయట్లేదు. కాబట్టి శని యొక్క లక్షణం ఏమిటి? స్థల మార్పిడి జరిపించడం. అంటే ఒక స్థలం నుంచి ఉన్న స్థలం నుంచి కాక వేరే స్థలంలో జీవించడానికి అవకాశాన్ని కలిగిస్తాడు. అది కేతు లాభంగా తీసుకుంటాడు. తీసుకొని మిమ్మల్ని విదేశాలకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. మీకేదైనా జాతక సమస్యలు కనుక ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, టైము, బర్త్ ప్లేస్ కూడా ఉండవలసిన అవసరం ఉంటుంది. దాన్ని పరిశీలించి మీకు సమస్యకు పరిష్కారం చెప్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.